ఇక జూబ్లీ హిల్స్ లో బైపోల్ పోలింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షేక్పేట్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి ఏంటి? ఎవరైనా క్యూ లైన్ లో ఉన్నారా? జస్ట్రవంతి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగా జరిగితే కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కాసేపటి క్రితమే ఎగ్జాక్ట్లీ 6 o'clockకి ఈ పోలింగ్ ముగిసింది. సో ప్రజెంట్ షేక్పేట్లోని అపెక్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4, 5, 6, 7, 8 వద్ద నేనున్నాను. సో ఇక్కడ చూడొచ్చు పూర్తిగా గేట్లు కూడా కాసేపటి క్రితమే ఎగ్జాక్ట్లీ 6 o'clockకి క్లోజ్ చేశారు. ఇక 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో సో వారికి మాత్రమే ఈ లోపల అనుమతి ఉంటుంది, ఓటు వేసే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ 6 o'clockకి గేట్స్ ఇక్కడ క్లోజ్ చేశారు. అయితే ఇక్కడ నుంచి పూర్తిగా ప్రజెంట్ లోపల ఇంకా ఏజెంట్లు ఉన్నారు. సో ఈ ఓటు హక్కు క్యూ లైన్లో ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వీవీప్యాట్లు ఏదైతే ఉంటాయో సో వాటికి లాక్ వేసిన తర్వాత వారందరినీ కూడా ఏజెంట్లను బయటికి పంపిస్తారు. అనంతరం 3 అంచెల భద్రత మధ్య ఇక్కడ నుండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియానికి ఈ ఈవీఎంలను అండ్ వీవీప్యాట్లను తరలిస్తారు బస్సులలో. సో ఆ బస్సులలో కూడా ఒక ఆర్ఓ ఆఫీసర్తో పాటు పోలీసు భద్రత మధ్య ఇక్కడ నుంచి ఈ మొత్తం కూడా ఈ ఎన్నికల సామాగ్రికి సంబంధించినటువంటి వాటిని తరలిస్తారు. సో కాసేపటి క్రితమే ఇప్పుడు మనం ఏదైతే ఈ బూత్ వద్ద ఉన్నామో ఇక్కడ కొంత బీఆర్ఎస్ శ్రేణులు అటు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాటలు జరిగాయి. సో కొంత వ్యక్తులను అంటే రాజకీయ నాయకులకు సంబంధించి ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టారు. వారందరినీ కూడా లాఠీ చార్జ్ కూడా ఈ ఏరియాలో ఇప్పుడు అంటే మనకి దాదాపు 5 o'clock ఆ సమయంలో జరిగింది. సో ఎక్కడికక్కడ పోలీసులు చేరుకొని వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ ఏరియా మొత్తం కూడా అంటే షేక్పేట్ డివిజన్లోని అటు ఓయూ కాలనీకి సంబంధించి కానీ ఇటు టోలీ చౌకీలోని పారామౌంట్ కాలనీ తర్వాత ఇటు హకీంపేట్ కాలనీకి సంబంధించి కానీ తర్వాత ఈ షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి దాదాపు ఈ డివిజన్లలో దాదాపు 70,000 పైచిలకు ఓటర్లు కూడా ఎక్కువగా ఒక్కొక్క పారామౌంట్ కాలనీ కనుక చూస్తున్నట్టయితే అక్కడ ఒకే 2 బూతులు ఉన్నాయి, దాదాపు 1100 ఓట్లు ఉన్నాయి. అంటే కొన్ని ఏరియాలో ఎక్కువ బూతులు ఉన్న దగ్గర తక్కువ ఓట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కువగా ఆఫ్టర్నూన్ 1 o'clock తర్వాత అంటే ఉదయం నుంచి కనుక చూస్తే ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం అంత పెద్దగా యువత ఎక్కువగా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ ఓటు హక్కు వినియోగించలేదని కూడా మనం చూడవచ్చు. ఎక్కువగా మహిళలు, వృద్ధులు మనం ఉదయం నుంచి కూడా అబ్జర్వ్ చేసాం. అన్ని డివిజన్లతో పాటు ఇటు షేక్పేట్ డివిజన్లో కూడా మహిళలతో పాటు వృద్ధులు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ వీల్ చైర్లో సైతం వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితిని చూసాం. అటు క్రేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద కూడా కొంతమంది సినీ ప్రముఖులు కూడా షేక్పేట్ డివిజన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఇక్కడ నుంచి మాత్రం ప్రశాంతంగా కొన్ని చోట్ల జరిగితే మాత్రం ఇక్కడ కాసేపటి క్రితమే ఏదైతే ఒక గంట మిగిలి ఉందో సో 5 o'clockకి ఒకేసారిగా అటు బీఆర్ఎస్ శ్రేణులు రావడంతో అబ్జెక్షన్ చేశారు అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా. సో ఈ పోలింగ్ బూత్ వద్ద ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అందరూ చెదరగొట్టారు. సో మొత్తానికైతే 6 గంటల వరకు కూడా లోపలికి ఎవరైతే పోలింగ్ బూత్కి వచ్చి క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్పారు. సో ప్రజెంట్ ఇంకా కొంత క్యూ ఉన్నది. ఆ క్యూ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పూర్తిగా సీల్ వేస్తారు. ఆ సీల్ వేసినటువంటి వీవీప్యాట్లను సైతం మొత్తం కూడా 3 అంచెల భద్రతతో ఇక్కడ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియానికి తరలిస్తారు. అందులో కూడా ఒక ఆర్ఓ ఆఫీసర్తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాల మధ్య కూడా ఇక్కడ నుంచి బస్సులలో పూర్తిగా భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క వీవీప్యాట్లు అండ్ ఈవీఎంలను కూడా తరలించనున్నారు. సో ప్రజెంట్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ పూర్తిగా ఇంకా లోపల ఇంకా కొంతమంది ఓటర్స్ ఉన్నారు. సో వారైతే ఓటు హక్కు ముగియగానే ఏజెంట్లను బయటికి పంపించారంటే వారి ముందటనే సీల్ వేసి సో వారిని బయటికి పంపించిన తర్వాత అధికారులు ఇక్కడ నుంచి ఎన్నికల సామాగ్రిని అంతా కూడా తరలించనున్నారు. సో కొన్ని చోట్ల ఈ షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి అటు ఈ అపెక్స్ హై స్కూల్తో పాటు అటు కేంబ్రిడ్జ్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్, అటు పారామౌంట్ కాలనీ సో ఇట్లా అన్ని ఏరియాలో చాలామంది 70 దాదాపు 70 వరకు కూడా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 70 పోలింగ్ స్టేషన్లలో కూడా కొన్ని ఏరియాలో ప్రశాంతంగా ముగిసింది, మరికొన్ని ఏరియాలో మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మాత్రం పోలింగ్ ముగిసింది. సో ప్రజెంట్ ఇంకా పోలింగ్ వేసేవారు లోపల ఉన్నారు. సో చివరి దశలో ఉన్నటువంటి వారు ఏదైతే చివరి నిమిషంలో వచ్చిన వారికి కూడా లోపల ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఈ ఎన్నికల సామాగ్రిని తరలించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియానికి షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూత్ల నుంచి కూడా ఇటు ఈవీఎం తర్వాత వీవీప్యాట్ను తరలించనున్నారు.